ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ ప్రాంతాలలో సెల్ ఫోన్ చోరీలలో పోగొట్టుకున్న 90 సెల్ ఫోన్లను ఎల్బీ నగర్ క్రైమ్ పోలీసులు రికవరీ చేశారు. సిఈఐఆర్ తో చోరీకి గురైన మొబైల్ ఫోన్లను క్షణాల్లో ట్రాక్ చేయడమే కాకుండా అందులో వేరే సిమ్ కార్డ్ వేసినట్లు ప్రయత్నిస్తే ఇట్టే వివరాలు తెలుసుకోవచ్చని ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య తెలిపారు. మొబైల్స్ మొత్తం తమిళనాడు, ముంబై, కర్ణాటక, రాజస్థాన్ తదితర ప్రాంతాల నుంచి రికవరీ చేసుకొచ్చిన క్రైమ్ టీంను ఏసీపీ ఈ సందర్భంగా అభినందించారు. మొబైల్స్ పోగొట్టుకున్న వారికి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో సెల్ ఫోన్స్ అందజేస్తామని ఏసీపీ తెలిపారు. మీరన్నా వెనకేసుకోకపోయినా రంచగంట పోలీస్ వ్యవస్థ ఇంతవరకు పనిచేస్తామని ఊహించుకోలేదు. కానీ వాళ్ళే ఫోన్ చేసి జంగయ్య సార్ ప్రతి నిమిషం కాల్ చేసి సార్ దొరుకుతుందని చెప్పి ఈరోజు నేను హ్యాపీగా ఉన్నాను. రంచగుంట పోలీస్ కమిషనర్కి నా ధన్యవాదాలు. ఇలాంటి నేరస్తులని పట్టి చేయాలని నాకు విజ్ఞప్తి. కదా మీరు ఎన్నో లైన్ ఫోన్ పోయి ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే దొరుకుతుందని అనుకున్నారా మీరు? ఏ ఊరి మీదే వాళ్ళు ఎందుకు ఎట్లా పోయింది ఈ ఫోను? ఓకే, బయటకి ఎత్తుకెళ్ళిందా? ఓకే, దొరికినందుకు ఎట్లా ఏమనిపిస్తుంది? ఎట్లా అంటే ఈ ఫోన్ కోసము ఎప్పుడు మా వాళ్ళు ఫోన్ చేసి పిలిచినారా మిమ్మల్ని? ఎప్పుడు పిలిచినంత వచ్చిరా? ఇది పిలిచిరా? ఓకే, ఎట్లా ఫీల్ అవుతున్నావు మన? పల్లి నుంచి వచ్చాను నేను. వివో మార్చి 17 రోజు నా మొబైల్ పోయింది. కానీ అంటే అంతకు ముందు రోజే నాకు 2 days బ్యాక్ నేను శాలరీ నాకు కొంచెం అంతకుముందు మంత్ ఫస్ట్ శాలరీతో తీసుకున్న మొబైల్ అమ్మ నాన్నకి ఇవ్వకుండా ఇదే నా ఫోన్ అంటే నాకు కష్టం, నా కళ్ళ ముందర ఎప్పుడు కనపడాలని చెప్పేసి ఫోన్ తీసుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ మంత్ నా ఫోన్ పోయేం జరిగింది. అదే బాధతో వచ్చి ఇక్కడ క్రైమ్ బ్రాంచ్లోకి రిపోర్ట్ చేశాను. సార్ వాళ్ళు ఎప్పుడు కాల్ చేసినా ఆ సార్ పేరు నాకు తెలియదు సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్. జంగయ్య సార్ ఎనీ టైం ఎవ్రీ మంత్లో సార్కి ఒకసారి కాల్ మెసేజ్ చేసేది. కానీ సార్ ఎంతో బిజీలో ఉన్న అప్డేట్ ఆంజనేయులు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీ నగర్ డివిజన్లో ఎల్బీ నగర్ పోలీస్ స్టేషను క్రైమ్ సిబ్బంది అహర్నిశలు కష్టపడి 90 సెల్ ఫోన్లని ఐడెంటిఫై చేసి వివిధ ప్రాంతాల నుంచి, అంటే కొన్ని కేరళ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా రికవరీ చేసి ఈరోజు ఎవరైతే బాధితులు ఉన్నారో సెల్ ఫోన్లని మిస్సింగ్ అయిన పర్సన్స్ కావచ్చు, లేకపోతే థెఫ్ట్ అయిన సెల్ ఫోన్లు కావచ్చు, వాటన్నిటి కూడా ఈసీఐఆర్ పోర్టల్ ద్వారా, అంటే సిఈఐఆర్ పోర్టల్ ద్వారా సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్ సిఐఆర్ పోర్టల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పోర్టలు. దాని ద్వారా ఈ సెల్ ఫోన్లన్నింటి కూడా ఎప్పుడైతే ఆ సెల్ ఫోన్లో పోయిన సెల్ ఫోన్లో సిమ్ము వేసి ఆపరేట్ చేసినట్టయితే దాని నుంచి ఆ పోర్టల్ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్ ద్వారా వాళ్ళని ఎవరికాడైతే సెల్ ఫోన్ ఉందో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ కాడ నుంచి ఈ సెల్ ఫోన్లన్నీ కూడా రికవరీ చేసి ఈరోజు ఎల్బీ నగర్ ఏసీపీ ఆఫీస్లో ఎవరైతే పోగొట్టుకున్న బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ అందజేస్తున్నాము. దీంట్లో మా సిపి సారు శ్రీ సుధీర్ బాబు గారి ఐపీఎస్ గారి పర్యవేక్షణలో, డీసీపీ శ్రీ ప్రవీణ్ కుమార్ గారి గైడ్లైన్స్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి ఈరోజు అందజేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా వచ్చినారు. ఇందులో వివిధ రకాల కంపెనీలకు చెందిన 90 సెల్ ఫోన్లు ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే సెల్ ఫోన్లని వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారో, బాధితులు ఎవరు ఉన్నారో వాళ్ళు అందరూ కూడా ఇక్కడ మాకు ఎల్బీ నగర్ పరిధిలో ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా సరే వాటిని కంప్లైంట్స్ని హార్డ్ కాపీ కావచ్చు, లేకపోతే మెయిల్ ద్వారా కంప్లైంట్ ఇచ్చినప్పటికీ దాన్ని మేము
పోర్టల్లో అప్లోడ్ చేసి సిఐఆర్ పోర్టల్లో అప్లోడ్ చేసి రికవరీ చేసేందుకు తప్పకుండా మా వంతు ప్రయత్నం చేసి బాధితులకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.